పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన దానియేలు గ్రంథం 5వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చదువుకున్నాం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకే 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుకు ప్రధానులు అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమను కొనిరి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడివచ్చి ఇట్లనిరి: రాజుకు దర్యావేషు చిరంజీవై ఉందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజొక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహాల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముకు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవుని ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసనము విషయమై బట్టి, రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడను ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరునూ దానిని రద్దుపరచజాలరనెను. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనసును దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతనిని విడిపించుటకు ప్రయత్నము చేసెను. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడివచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడను రద్దుపరచజాలడు. ఇది మాదీయుల యొక్కయు పారసీకులను విధి అని తమరు తెలుసుకొనవలననిరి. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారము వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాద్యములను జరగనీయలేదు. అతనికి నిద్రపట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమై లేచి సింహముల గుహ దగ్గర త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగాను.
అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహముల నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడే దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడవేసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడదోసిరి. వారా గుహ అడుగునకు రాకమునిపే సింహములు పాలేరి. సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పొడి చేసెను. అప్పుడు రాజుకు దర్యావేసు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగా వ్రాయించెను. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యంలో సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తొదమట్టునకు ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునే ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేసు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేసు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఇంతటితో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. ఆమెన్.